కాసాగు గురించి తెలుసుకుందాము. కాసాగు అంటే కనిష్ట సామాన్య గుణిజము. దీన్ని ఇంగ్లీష్‌లో ఎల్‌సీఎం అంటారు. ఎల్‌సీఎం అంటే లీస్ట్ కామన్ మల్టిప్లైస్. 3, 6 కాసాగు ఎంత? ఫస్ట్ మనము గుణిజాలు కనుక్కోవాలి. తర్వాత సామాన్య గుణిజాలు కనుక్కోవాలి. తర్వాత కనిష్ట నంబరు కనుక్కోవాలి. ఫస్ట్ 3 యొక్క గుణిజాలు 3 ఎక్కం 3, 3 రెంట్ల 6, ముల్ల ముల్ల 9, 3 నుల్ల 12 సో ఆన్ ఇన్ఫినిటీ. 6 యొక్క గుణిజాలు 6 ఎక్కం 6, 6 రెంట్ల 12, 6 ముల్ల 18, 6 నల్ల 24 సో ఆన్ ఇన్ఫినిటీ. మరి ఈ గుణిజాలు అనంతంగా ఉంటాయి. నెక్స్ట్ సామాన్య గుణిజాలు కనుక్కోవాలి. ఈ రెండింటిలో సేమ్ నంబర్స్. సామాన్య గుణిజాలు అంటే వీటికే ఉమ్మడి గుణిజాలు అనొచ్చు. ఇంగ్లీష్‌లో కామన్ మల్టిప్లైస్ అని కూడా అనొచ్చు. ఈ రెండింటిలో సామాన్య గుణిజాలు 6, 12. నెక్స్ట్ మనకు కావాల్సింది కనిష్ట నంబరు. ఈ రెండింటిలో చిన్న నంబర్ ఏది? 6. కాబట్టి 3, 6 కాసాగు ఎంతంటే 6 అని డైరెక్ట్ చెప్పొచ్చు. ఇదొక గుణిజాల పద్ధతి. మెథడ్ 2 3, 6 కాసాగు అంటే 3లో 1 టైమ్, 3లో 2 టైమ్. నెక్స్ట్ 2లో చూస్తే 1 అలాగే రాసుకొని 2లో 1 టైమ్. ఇప్పుడు ఏమొస్తుంది కాసాగు 3 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 6. అంటే మనం గుణిజాల పద్ధతి చేసిన కాసాగు చేసిన కూడా కాసాగు 6 వచ్చింది. నెక్స్ట్ మనము డైరెక్ట్ ఆప్షన్ వెరిఫికేషన్ కూడా చేయొచ్చు. ఎందుకు అంటే ఇక్కడ 3 ఉంది, ఇక్కడ కూడా 3 ఉంది. ఈ 3 అనేది 3తో మాత్రమే డివిజిబుల్ అవుతుంది. 6తో డివిజిబుల్ కాదు. కాబట్టి ఇది కాసాగు కాదని చెప్పొచ్చు. నెక్స్ట్ 10 చూస్తే 3 ఎక్కంలో 10 రాదు, 6 ఎక్కములు కూడా 10 రాదు. నెక్స్ట్ 12 ఉంది. 3 ఎక్కంలో 12 వస్తుంది, 3 నల్ల 12. 6 ఎక్కములు 6 రెంట్ల 12 వస్తుంది. అంటే ఈ రెండు సంఖ్యల చేత 12 నిశేషంగా భాగించబడుతుంది. మళ్ళా ఇక్కడ కూడా 3, 6 ఉంది. ఈ రెండు సంఖ్యల చేత 6 నిశేషంగా భాగించబడుతుంది. ఇప్పుడు మనకేమన్నాడు? కనిష్ట నంబరు అని చెప్పిండు. ఇక్కడ చూడండి ఇక్కడ ఉమ్మడిగా ఉన్న నంబర్స్ 6, 12, 18 అలా వస్తాయి. అయినా మనకేం చేయాలి అంటే కాసాగు అడిగిండు కాబట్టి చిన్న నంబర్ తీసుకోవాలి. అప్పుడు మన ఆన్సర్ ఎంత అవుతుంది? 6 అని చెప్పొచ్చు. ఎందుకంటే 12 కూడా భాగించబడుతుంది. అయినా మన కనిష్ట నంబరు తీసుకోవాలని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 2, 4, 8, 24 కాసాగు ఎంత? మనం డైరెక్ట్ గుణిజాల పద్ధతి చేస్తే చాలా టైం వేస్ట్ అవుతుంది. కాంపిటేటివ్ ఫీల్డ్‌లో షార్ట్ కట్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి మనం డైరెక్ట్ కూడా చేయొచ్చు. 2 రెంట్ల 4 అంటే ఈ 2 అవసరం లేదు. 4 రెంట్ల 8 ఈ 4 అవసరం లేదు. ఎంత? ముల్ల 24 ఈ 8 కూడా అవసరం లేదు. ఎందుకు అంటే 2 ఎక్కంలో 4 వస్తుంది అంటే ఉమ్మడిగా ఉంది కాబట్టి 2 అవసరం లేదు. 4 రెంట్ల 8 ఇక్కడ 4 కూడా ఉమ్మడిగా ఉంది, 4 అవసరం లేదు. ఎంత? ముల్ల 24 ఇది కూడా అవసరం లేదు. కాబట్టి డైరెక్ట్‌గా 24 అని కాసాగు ఎంత అంటే 24 అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇచ్చిన సంఖ్యల చేత నిశేషంగా భాగించబడే కనిష్ట సంఖ్య మనం కాసాగు అని చెప్తాము. ఎందుకంటే ఇక్కడ ఆప్షన్ వెరిఫికేషన్ చూసినా మనకు 8తో 2 డివిజిబుల్ అవుతుంది, 4 డివిజిబుల్ అవుతుంది, 8 డివిజిబుల్ అవుతుంది. కానీ 24 డివిజిబుల్ కాదు. కాబట్టి ఇది ఆప్షన్ కాదు. అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా 2 డివిజిబుల్ అవుతుంది,
4 డివిజిబుల్ అవుతుంది, 8 డివిజిబుల్ కాదు, 24 డివిజిబుల్ కాదు. ఇక్కడ కూడా సిమిలర్లీ ఓన్లీ 2 మాత్రమే డివిజిబుల్ అవుతుంది, కాబట్టి ఇది కూడా కాదు. 24 చూస్తే 2 డివిజిబుల్ అవుతుంది, 4 డివిజిబుల్ అవుతుంది, 8 డివిజిబుల్ అవుతుంది, 24 కూడా డివిజిబుల్ అవుతుంది, కాబట్టి 24 అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ కాన్సెప్ట్ 8, 9, 36 కాసాగు ఎంత? డైరెక్ట్ చేయకుండా దీన్ని కూడా చేస్తే ఇక్కడ 8, 36 ఉంది, 9, 36 ఉంది. ఆప్షన్ వెరిఫికేషన్ కూడా మనం చేసుకుంటే ఇది 8 మాత్రమే డివిజిబుల్ అవుతుంది, 9, 36 డివిజిబుల్ కాదు, కాబట్టి మనకు ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఇది 9తో మాత్రమే డివిజిబుల్ అవుతుంది, ఇది కూడా ఆన్సర్ కాదు. 36 చూస్తే ఓన్లీ 9 అండ్ 36 మాత్రమే డివిజిబుల్ అవుతుంది, 8తో డివిజిబుల్ కాదు. నెక్స్ట్ 72 8తో డివిజిబుల్ అవుతుంది, 9తో డివిజిబుల్ అవుతుంది, 36తో కూడా డివిజిబుల్ అవుతుంది. కాసాగు ఎంత? 72 అని చెప్పవచ్చు. ఓకే, నెక్స్ట్ 2, 3, 5, 7 ఇవి 4 కూడా ఉమ్మడి గుణిజాలు లేవు. మళ్ళీ ఈ 4ంటిలో ఉమ్మడి గుణిజాలు లేవు, ఎందుకంటే ఇవి ప్రధాన సంఖ్యలు. ప్రధాన సంఖ్యలకు ఉమ్మడి గుణిజాలు ఉండవు, ఎందుకంటే ఓన్లీ 2 కారణాంకాలు ఉంటాయి. కాబట్టి ఇట్లా డైరెక్ట్ ఇంటి చేసి కూడా చెప్పొచ్చు. 2 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 7, 2 ముళ్ళ 6, 6 5ల 30, 30 ఇంటూ 7 210. ఆన్సర్ ఎంత? 210 అని చెప్పొచ్చు. అంటే ఇచ్చిన సంఖ్యల చేత నిశేషంగా భాగించబడే కనిష్ట సంఖ్యను కాసాగని అంటున్నాము. ఇక్కడ 30 చూస్తే 2, 3, 5లచే మాత్రమే భాగించబడుతుంది. మరి 35 కూడా ఓన్లీ 5, 7లచే మాత్రమే నిశేషంగా భాగించబడుతుంది. ఇక్కడ 60 2, 3, 5లచే మాత్రమే నిశేషంగా భాగించబడుతుంది, కానీ 7తో భాగించడం లేదు. 210, 2, 3, 5, 7 ఈ 4ంటి చేత నిశేషంగా భాగించబడుతుంది, కాబట్టి మన కాసాగు 210 అని చెప్పవచ్చు. ఇక్కడ బాగా గమనిస్తే ఇచ్చిన సంఖ్యల్లో 3, 6లో ఈ రెండింటిలో పెద్ద సంఖ్య 6 కాసాగు అయ్యింది. ఇక్కడ కూడా 2, 4, 8, 24, 24 కాసాగు అయ్యింది, పెద్ద సంఖ్యనే. ఇక్కడ 8, 9, 36లో ఇక్కడ 36 కాసాగు కాలేదు, 72 అయ్యింది. డౌట్ రావచ్చు, ఎందుకు 72 అయింది అనేది. అంటే 8, 9, 36 36 యొక్క గుణిజాలు 36 యొక్క 36, 36 2ల 72, అంటే 8 9ల 72 అంటే వస్తుంది. తర్వాత 9 8ల 72, 36 2ల 72, అంటే ఇచ్చిన సంఖ్యల చేత ఈ 3ంటి చేత నిశేషంగా భాగించబడుతుంది. కాసాగు అనేది పెద్ద సంఖ్యలన్నా కాసాగు కావాలి, లేదా వాటి గుణిజాలన్నా కాసాగు కావాలి. ఇక్కడ 8, 36 అనే 8, 9, 36 అనే 3 సంఖ్యలు ఉన్నాయి. అయితే 36 కాసాగు కావాలి. 36 కాని వెడల ఈ 36 యొక్క గుణిజాలన్నా కావాలి. మరి 36 యొక్క గుణిజాలు ఏంటి? 72. ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం. ఓకే, రైట్.